మొదటి దఫాగా మొదటి సంవత్సరం దావోస్కి వెళ్ళారు కదా. సో రాష్ట్ర ప్రజలందరూ గర్వపడేలాగా, కూటమి నాయకులు కార్యకర్తలు గర్వపడేలాగా ఈ చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని అంతా కూడా రంగరించి కనీసం 4 లక్షల ఉద్యోగ అవకాశాలైనా కల్పించడానికి సంపద సృష్టిస్తారని సన్మానాలు సత్కారాలు అన్నిటికీ రెడీ అయిపోయి స్వాగతాలు పలకటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ దావోస్కి వెళ్ళి ఎన్ని కోట్లు తీసుకొచ్చారు, ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది అంటే గుండు సున్నా. ఈ రాష్ట్ర ప్రజలు అవమానపడే విధంగా మరి ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. దీనికైతే ఓ కారణం ఉంది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్లే ఈ రాష్ట్రానికి ఈ అవమానం జరిగింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం తన వల్లే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన ఇంకా ఉండాలి అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ని కూడా దావోస్కి తీసుకువెళ్ళలేదు అంటే తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ అడ్డొస్తాడని ఇక్కడే వదిలేసి, దానికి అవసరమైన మంత్రులను కూడా ఇక్కడే వదిలేసి తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవటం మనం గమనించాం. అంటే వీళ్ళు ఈ యొక్క దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే, ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని. ఏం మే రోజా అంట, ఏం మే రోజు మన ఇల్లు పక్కన మే అంటే అదొక గౌరవంలే, అదొక మాదిరి గౌరవం. ఏం మే అంటే ఎవరినైనా కొంచెం క్లోజ్ గా ఉంటే, అక్క అంటే కొంచెం హీరోయిన్ కదా, అభిమానం కదా, అందుకని నా ప్రేమ కొద్దీ ఏం మే రోజు అక్క నువ్వు మళ్ళీ వచ్చేసినా అని అభిమానంతో మాట్లాడతాం. ఆంకి నాకు పర్సనల్ గా ఎలాంటి లేదు కదా, అక్కకి నాకు రోజక్కకి నాకు పర్సనల్ గా ఏం లేవు కదా. సో ఎట్లయినా యాక్టర్ యాక్ట్రెస్ కదా, తను హీరోయిన్ యాక్టర్, మేము కూడా యాక్టర్స్ గా వస్తా ఉన్నాము. సో కొంచెం అభినయ సంబంధం ఉంటది కదా, అందుక ఇదితో ఏం మే రోజక్క ఇది మళ్ళీ మాట్లాడుతా ఉండమని ఆ బాండింగ్ కొంచెం పెంచుకోవడానికి కోసం కదా మాట్లాడేది నేను. కేసు ఎందుకు వేస్తారు? విమర్శిస్తే కేసు వేస్తారా? విమర్శిస్తే కేసు వేసే పని అయితే పాలన బాగాలేదు, 3 మంది ఏమి సరిగ్గా లేదు, చంద్రబాబు నాయుడు చేసింది లేదు, పవన్ కళ్యాణ్ చేసింది ఏమి లేదు చెప్తుంది ఆవిడ చెప్తుంది. ఎందుకు అని అంటే ఏదో ఒకటి పని కావాలి కదా, పనిలేని మంగళోడు పిల్లి తర కొరిగిండనే, ఇప్పుడు ఏమి లేకపోయా పాపం. సో డబ్బులకు బాగా దోచుకోవడానికి మరిగుండేవాళ్ళ, ఇప్పుడు ఏమి లేకపోయా, ఎట్లా అబ్బాయి ఎట్లా చేయాలా అంటే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితే కదా ఆ పక్కన పై నుంచి మా జగన్ అన్న ప్రెజర్ చేస్తా ఉండలా. ఏంటి నువ్వు మాట్లాడితే కదా, మాట్లాడకుండా పోతే ఎట్లా, నువ్వు ఏదో ఒకటి మాట్లాడిపోయి దుడ్లు బాగా తీసుకున్నావు కదా, ఇది మంత్రిగానో ఏదో చేసింది కదా ఆవిడ, టూరిజం మంత్రిగా బాగా దుడ్లు సంపాదించుకున్నావు కదా, మాట్లాడకపోతే ఎట్లా పోయి మాట్లాడమే అని చెప్పి ఒక డెప్పకాయేసరికి మళ్ళీ వచ్చిండేది. నేను తిరుపతి వెళ్ళా సీత, తిరుపతి వెళ్ళేసరికి అక్కడ మా రోజు కనబట్టలేదు, అత్తమానం వచ్చేసేదండి, ఇప్పుడు రావట్లేదు అంటున్నారు వాళ్ళందరూ. ఏంటంటావు ఇప్పుడు తిరుపతి అమ్మ అస్తమానం వెళ్ళిపోయారండి జనాలతో. వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద వెండితో మరి బంగారం పోతుతో ఒక వెంకటేశ్వర స్వామిని పెట్టింది అంటే, అంత మాత్రం బంగారం వెండితో వెంకటేశ్వర స్వామిని పెడితే చేసిన తప్పులను నొప్పి అయిపోతాయా? నీకు నాకు తెలియకపోవచ్చు కానీ పైన భగవంతుడు తెలుసా, మన లోపల ఉన్న అంతరాత్మ ఒకటే, గుళ్ళో ఉన్న దేవుడు ఒకటే. నాకు సంబంధించి ఇద్దరికి తెలుస్తుంది. ఇక్కడ నేను ఏది తప్పు చేస్తున్నా నా మనసాక్షి తెలుసు, లోపల ఉన్న భగవంతుడికి కూడా తెలుసు కదా. సరేలే ఇప్పుడు నువ్వు పదవిలో ఉండవు కాబట్టి వస్తుండవు కదా, మే రా వచ్చి మొక్కో, వీళ్ళకి దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా, పోనీ ఎన్నో కొన్ని లక్షలు తీసుకుని దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా, సరేలే నీ కథ మళ్ళీ చూస్తాలని చెప్పా అలా తోసేసాడు అంతే. మొత్తం ఓడిపోయింది, అయిపోయిందిగా. డిపాజిట్లు కూడా రాలేదు కదా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గేట్ కూడా తాకనీనందు కదా, అందుకే కదా దేవుడే ఉన్నాడు. ఎవరు తాకనీయలేదంట? అవును, మా రోజు ఎక్కనే దాకనీలేదుగా. అయ్యయ్యో, అంటే అలా అంటే దేవుడు కూడా అలా చేసాడేంటి? మరి అంతే కదా, దేవుడు సాక్షాత్ అక్కడ ఉండేది. అందరూ అనుకుంటారండి వెంకటేశ్వర స్వామి కొండపైన ఉండేది జస్ట్ విగ్రహం అని అనుకుంటారు, రాతి విగ్రహం అని అనుకుంటారు. లేదు, మనసు పెట్టేది కనిపిస్తుంది, అది కరెక్ట్ గా అక్కడ ఉండేది సాక్షాత్తు మనిషే అని అందరికి తెలుసు. దాన్ని అందరికి ఏమి ఇయ్యాలో వడ్డీతో సహా ఇచ్చేస్తాడు. రాజకీయంలో రోజు ఇంక రాలేదుగా. ఈ నెక్స్ట్ వైఎస్ఆర్సీపీలో తను పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా నో ఎమ్మెల్యే నో మంత్రి. నెక్స్ట్ టైం కూడా 2029లో తన లైఫ్ లో రాలేదు. చెప్తున్నాను కదా, ఈ భారతీయ టీవీ స్టూడియో మీదుగా చెప్తున్నాను కదా, నెవర్.
నాకు అలా అనిపించట్లేదు. నేను మళ్ళీ కానీ వస్తుంది అనుకో ఇదే టీవీ ఛానల్ కి వచ్చి ఆ, మీకు క్షమాపణ చెప్తా, మీ టీవీకి క్షమాపణ చెప్తా. నాకు మళ్ళీ గెలిస్తే గానీ టికెట్ ఇస్తే గానీ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా గెలవదు అంతే. గెలవదు. ఆ. వద్ద కిందకి ఎన్ని ఏళ్ళు వచ్చుంటాయి బా? ఒక 50 వచ్చుంటాయా? నీలో అంత కలేజా ఉంటే, నువ్వు ఏ తప్పు చేయకపోతే, ఏమే నిన్ను ప్రజలు నమ్మితే బాగా గుర్తుపెట్టుకోండి, నిన్ను ప్రజలు నమ్మితే తమిళనాడుకు పోయి ఎందుకు ఈరోజు పూజ చేశావు? అదే తిరుమలకు పోయి దర్శనం చేసుకొని ఒక మైక్ ఒకటి పట్టుకో, నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది కదా, ఏదో మొన్న మధ్య డిలీట్ చేసింది అట్లా గిని అవలే ఏదో ఒక పోల్లు పెట్టింది, మింగినారు జనాలు, డిలీట్ చేసింది. పోతే నువ్వు మైక్ తీసుకొని ఒక కెమెరామెన్ పెట్టుకో, నువ్వే అడుగు స్వయంగా, అబ్బా రోజా కరెక్ట్ మనిషిరా, రోజా కరెక్ట్. గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు జగనన్న ప్రభుత్వంలో కొండ మీద అన్న ప్రసాదాలు బాగుండాయా, వసతులు బాగుండాయా, లడ్డు బాగుండాదా, మీకు దర్శనం ఎన్ని గంటలకు జరుగుతుంది, అన్నదాన సత్రం లేకపోయి అన్నదానం కాడికి పోయి అన్నదానం కాడ మాట్లాడు, భక్తులు క్యూలో ఉంటారు దర్శనం, వాళ్ళ కాడికి పోయి నువ్వు మాట్లాడు, అదేవిధంగా లడ్డు కౌంటర్ కాడికి పోయి మాట్లాడు, అదేవిధంగా ప్రయాణికులతో బస్సులో పోయేటువంటి ప్రయాణికులతో మాట్లాడు. అన్యమత ప్రచారాలు చేశారు టికెట్ వెనకలు తెలిసినా మీకు? ఐజుడు విజయవాడ కింద మతాలు మార్పించారని నువ్వు కొండ మీదకి పోయి స్వయంగా భక్తుల్ని అడుగు. తమిళియన్ ఉంటారు, మలయాళం వాళ్ళు ఉంటారు, నార్త్ వాళ్ళు ఉంటారు, ఈస్ట్ వాళ్ళు ఉంటారు, వెస్ట్ అందరూ ఉంటారు, ముస్లింలు కూడా ఉంటారు, అందరూ డిక్లరేషన్ ఇచ్చిపోయి ఉంటారు. మా ఓడి మాదిరి కాదులే, అందరూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరిని అడుగు. అడిగినప్పుడు నీకు తెలీదా ఏ ప్రభుత్వం బాగుండదు ఏంది కథ అని? నువ్వు తమిళనాడుకు పోయి తమిళనాడులో ప్రెస్ మీట్ పెట్టి ఆడ కుక్కమరినట్టు ఆడ మరక్కుంటే కొండ మీదకి వచ్చి మరగరాదా? కొండ మీదకి వచ్చి భక్తులతో మాట్లాడు, భక్తులను అడిగి తెలుసుకో స్వయంగా. కొడతారేమోనని భయం. మరి ఇంక నువ్వు నన్ను అడగటం ఎందుకు? అయిపోయింది చీన అయిపోయింది. పోయేదానికి భయము, పోయే పరిస్థితి లేదు, భక్తులేం ఊరికే ఉండరు. మీ ప్రభుత్వంలో ఈ విధంగా అసలు చిన్న పిల్లలకి క్యూ లైన్ లో ఉండే వాళ్ళకు పాలు ఇచ్చేవాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2019 వరకు. ఈ మునమ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నప్రసాదాలే, వాటిలో కల్తీ, లడ్డులో కల్తీ, పిల్లలకు పాలులే, క్యూ లైన్లు తీసేశారు, ఏడో బిత్తుకొని వచ్చేట్టుగా పెట్టినారు. ఏ విధంగా ఇబ్బందులు పాలైనారు ఒప్పుకోవాల్సిన విషయం. చెత్త చెదారం మొత్తం నాశనం అయిపోయింది, స్క్రాప్ చేశారు. తిరుపతి కాదు, తిరుమల. తిరుపతి ఏరే వ్యాపారాలు మళ్ళా అవి కథ ఏరే ఉంటది, అదంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా కదా, అది వేరే చూసుకుంటూ ఉంటాడు. అది కథ తిరుపతి ఏరే వ్యాపారాలు మళ్ళా అవి కథ ఏరే ఉంటది, అదంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా కదా, అది వేరే చూసుకుంటూ ఉంటాడు. అది కథ.